ఒక్కొక్క రోజు అనిపిస్తదండి. 90స్‌లో ఎందుకు పుట్టామా మనము? 2000 పైన పుట్టుంటే బాగుండేదేమో అనిపిస్తది. ఎందుకంటే హాయిగా చదువుకొని, ఉద్యోగాలు చేసుకుంటూ, ఏ ఫుడ్ కావాలన్నా మంచిగా ఆర్డర్ పెట్టుకుంటూ తింటూ ఇట్లా ఉంటే ఎంత బావుంటదా అని అనిపిస్తూ ఉంటదనమాట నాకు అప్పుడప్పుడు. సో, ఎందుకలా అన్నానంటే పొద్దున్నుంచి మార్నింగ్ 5:30 నుంచి నైట్ 10:30 వరకు కూడా ఆడవాళ్ళకి నాలాగా ఇంట్లో ఉండి పనులు ఎలాంటి ఉద్యోగాలు లేకుండా ఇంట్లో ఉండే ఆడవాళ్ళ పరిస్థితి అయితే అసలు ఎంత ఘోరంగా ఉంటుందంటే అండి, మళ్ళీ చూస్తే ఏం పని చేసినావు, ఏం పని చేస్తున్నావు అంటారు. కానీ పొద్దున్న నుంచి 5:30 నుంచి 10:30 వరకు కూడా, నైట్ 10:30 వరకు కూడా పనులు ఉంటూనే ఉంటాయండి. నిజంగా అదైతే నాలాంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకి అలా అనిపించదు. అంటే వాళ్ళకేం తక్కువ పని ఉంటుందని కాదు, వాళ్ళు కూడా అటు ఉద్యోగం చేసుకోవాలి, ఇటు ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే కొంచెము బయటికి వెళ్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది ఫ్రెండ్స్తో కానీ, అక్కడ బయట వెళ్ళినప్పుడు కొద్దిగా హ్యాపీనెస్ అని ఉంటుంది. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అది కాదు. పోనీ పైగా పని చేశారు అని కూడా అస్సలు ఉండదు అనమాట. సో ఇదైతే మా బాబు కోసము మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. స్వీట్ కార్న్స్ వేసేసి ఇంకా పులావ్ అయితే చేసిన అనమాట అండి. ఆలు స్వీట్ కార్న్స్ వేసి పులావ్ చేసిన, అలాగే కొన్ని స్వీట్ కార్న్స్ ఏమో ఫ్రై చేసినాను అనమాట. మార్నింగ్ అది మా బాబు బాక్స్ అయిపోయింది పిల్లలకి ఇద్దరికిను. తర్వాత వచ్చేసి ఇది 10 o'clock టిఫిన్ అనమాట. పొద్దున అన్నం చేసేసి బాక్సులు కట్టేసి మళ్ళీ మధ్యాహ్నం కాదు 12 o'clock మళ్ళీ ఉప్మా చేసుకొని తిని, తర్వాత కొంచెం ఇంట్లో క్లీనింగ్ పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేశాను అనమాట అండి. ఇదైతే కొత్తిమీర, పుదీనా అండ్ ఈ సీజన్లో బాగా వస్తుందండి. పెద్ద కట్ట అయితే 40 రూపీస్కి చాలా బాగుంది. ఇంకా మనం ఏంటంటే అలా గిన్నెలో పెట్టుకుంటే బెటర్ అని గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టా. ఇది వచ్చేసి ఏంటంటే పప్పు చారుకి అయితే నేను ఇక్కడ పప్పు ఉడకబెట్టేసి చింతపండు నానేసి కుక్కర్లో రైస్ పెట్టాను. ఇంకా విజిల్ పోలేదనమాట అది. సో ఇక్కడ పోపు అయితే వేసిన అండి పప్పుచారు కోసము. పప్పుచారు చేయాలంటే కొంచెం టైం తీసుకొని చేసినా కూడా అండి చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. మళ్ళీ ఒకటి ఏంటంటే 2 డేస్కి వస్తుంది నాకు అదొకటి అనమాట. ఇంకే పచ్చడో లేకపోతే ఆమ్లెటో వేసుకొని అయినా తినేయచ్చు. ఇక్కడ ఈ కొత్తిమీర, పుదీనా ఏం చేశానంటే అండి, మనము కవర్లలో అట్లానే పెట్టొద్దండి, అస్సలు పెట్టొద్దు కవర్లలో. ఇది కొంచెం కింద న్యూస్ పేపర్ కూడా వేయొద్దు, కానీ పర్లేదు వేసాను. కొంచెం న్యూస్ పేపర్ వేసి పైనుంచి కాడలన్నీ కట్ చేసి, మట్టితో ఉన్న కాడలన్నీ కట్ చేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 1 వీక్ ఖచ్చితంగా ఉంటుంది. కవర్లలో మాత్రం అస్సలు పెట్టొద్దండి. ఎవరైనా ప్లాస్టిక్ డబ్బాలలో కూడా పెట్టొద్దు. పెట్టిన ఒక న్యూస్ పేపర్ కానీ ప్లెయిన్ పేపర్ కానీ వేసుకొని పెట్టాలి. కలర్ లేని పేపర్స్ వేసుకొని పెట్టాలి. ఇక్కడైతే చారు అయితే మరుగుతుందండి. అసలు వెనకట్లో పప్పు చారు వేస్తే పక్కింటి వాళ్ళకి కాదు, ఇంకా ఆ పక్కింటి వాళ్ళకి కూడా స్మెల్ వచ్చే ఇంత టేస్ట్, ఇట్లా మరుగుతుంటే ఒక స్మెల్ అయితే వచ్చేది. ఇప్పుడైతే ఎన్ని వేసినా స్మెల్ అయితే రాదండి. అప్పటి టేస్ట్ అయితే రాదు. అమ్మ చేతి వంటకాల టేస్ట్ అయితే ఇప్పుడు రావట్లేదు. వాళ్ళు ఏం వేయకపోయినా ఎంత అదిరిపోయేదనమాట పప్పుచారు కానీ, మామిడికాయ పప్పు కానీ. ఇప్పుడైతే ఏదో మనం ఎన్ని వేసినా అంతే టేస్ట్ నార్మల్గానే ఉంటుంది. మరి అట్లే మందులు వేసిన పండించిన పంటలు కదా, మరి అట్లనే ఉంటుంది. సో చారు అయితే మరిగిందండి. చారుని మనం పప్పు వేయకముందు నేనైతే పప్పును మిక్సీలో వేస్తా. ఎప్పుడైనా కూడా మిక్సీ వేసి మనం పప్పు వేస్తే చారు బాగుంటుందండి. సో అందుకని చెప్పేసి మిక్సీ పడతా అనమాట. ఉడికిన తర్వాత జస్ట్ ఒక్క రౌండ్ తిప్పేస్తే సరిపోతుంది. ఇంకా చారు బాగా మరగాలి. మనము పప్పు వేయకముందే చారు ఎక్కువసేపు మరిగితే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా పప్పు మిక్సీ పట్టాను కదా, అది వేసాను. కొంచెం అందులో పప్పు ఉంటే వాటర్ వేసి పోసాను అనమాట. ఇంకా చారు అయితే చాలా బాగుంటుందండి. ఇట్లా మనం కారం వేయకుండా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అయితే కంపల్సరీ వేయాలి పప్పుచారుకి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసాను. పప్పుచారు అయితే ఇట్లా రెడీ అయిపోయింది. మాదండి ఈరోజు కాదు, నిన్నటి లంచ్ అనమాట ఇది. సో వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేశాను. మార్నింగ్ చెప్పాను కదా పోస్ట్ చేస్తానని. ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్. మరి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి.